హాయ్ అండి, నమస్కారం. నేను ఈరోజు బిజినెస్ మ్యాన్స్ ప్లస్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ బిజినెస్ మ్యాన్ వాళ్ళు కానీ ల్యాండ్స్ సేల్ చేసి కొని అమ్మే వాళ్ళకి కానీ మనీ అంతా బిజినెస్లోనే పెట్టేస్తుంటారండి. లిక్విడ్ క్యాష్ అనేది ఉంచుకోరు. కొంచెం మనీ ఉండగానే ల్యాండ్ కొనేద్దాము, అది కొన్ని రోజులైనాక మళ్ళీ సేల్ అయిపోతే మళ్ళీ మనీ వస్తుంది అనే ఆలోచనతోటే వాళ్ళు బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. కానీ ప్రమాదం అనేది ఏ రూపంగా వస్తుందో తెలియదు. మనకు ఒక 5 years కింద కరోనా వచ్చిందండి. చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి మినిమం 1,00,000 తోటి 60-70 లక్షలతోటి కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ ఎక్కువ డబ్బులు హాస్పిటల్లో అవసరం పడినప్పుడు వాళ్ళకి డబ్బులు లేక ల్యాండ్స్ అమ్ముడు పోక అప్పు చేసి మరీ చూపించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ అప్పు ఇప్పటికే కట్టుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మన ల్యాండ్ ఇప్పటికీ కోలుకోలేకపోతుందండి. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పటికి కూడా 5 years 6 years అవుతున్నా కానీ కోలుకోలేకపోతుంది. ల్యాండ్స్ అమ్ముడుపోక, డబ్బులు లేక, తెచ్చిన దగ్గర అప్పు వడ్డీలు కట్టలేక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లిక్విడ్ క్యాష్ అనేది కంపల్సరీ అవసరము. మీ దగ్గర డబ్బులు ఉంచుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీలో, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుకోండి. అది మీకు కొన్ని రోజులైతే 2 3 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీ డబ్బును ఉన్నది అంతా బిజినెస్లోనే పెట్టుకొని బాధపడకుండా ఇన్సూరెన్స్ కంపెనీలో, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవాలని చెప్పేసి నేను మీకు సజెషన్ ఇస్తున్నానండి. మీకు అది నచ్చితే మీరు ఎలా అప్రోచ్ కావాలో నేను చెప్తానండి. 9949791679కి కాల్ చేయండి. జై హింద్.